నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ మంది గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు మా ఆడపిల్లల కోసం అని కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు, గోల్డ్ కొంటూ ఉంటారు. అండ్ మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మార్కెట్ పడిపోయింది. మార్కెట్ పడిపోతే గోల్డ్ రేట్ పెరుగుతుందని కూడా అంటున్నారు. మరి ఈ టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? మార్కెట్ పడిపోయింది కనుక గోల్డ్ కాస్త పెరిగిన మాట నిజం. ఇప్పుడు 51,000 దాటి 52,000 వరకు వెళ్ళింది. ఇంక ఇలాగే పరిస్థితులు కొనసాగితే గోల్డ్ ఇంకాస్త పెరుగుతుంది. కానీ మార్కెట్ పడటం వల్ల పెరిగిన గోల్డ్ అక్కడ ఆగదు, సస్టైన్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో కూడా మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ ఫ్రమ్ 40,000 నుంచి 56,000కి వెళ్ళిపోయింది. ఓకే, అప్పుడు కూడా ఇలానే జనాలు కంగారు పడిపోయి గోల్డ్ కొనేశారు. తర్వాత 56 నుంచి అది సరాసరి 44,000కి పడిపోయింది. అంటే మార్కెట్ కరెక్షన్ వల్ల వచ్చే ప్రైస్ హైక్ దేంట్లో అయినా సరే అది సస్టైన్ అవ్వదు. ఓకే, అలా అకేషనల్గా వచ్చే సస్టైన్ అవ్వదు. అయితే ఇక్కడ అందరు చేసే పొరపాటు ఏంటంటే రీసెంట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయొద్దని మనం స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో చెప్తాం. కానీ దాన్ని గోల్డ్కి వర్తించదు. గోల్డ్, రియల్ ఎస్టేట్కి అది అప్లై చేయరు ఎవరు. అక్కడ కూడా మీరు రీసెంట్ రిటర్న్స్ చూసి, రీసెంట్ గ్రోత్ని చూసి చేయకూడదు. ఓకే, గోల్డ్ కొనే అవసరం ఏంటి? మీరు దేని కొరకు కొంటున్నారో దాని కొరకు కొనండి. కానీ ఇప్పుడు రేటు పెరుగుతుంది, పెరిగింది, తగ్గింది, ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కావాలనుకుంటే కొనుక్కోండి, మీకు అవసరం ఉంటే కొనుక్కోండి. రేటు రీత్యా కొనొద్దు. మీకు అవసరం ఉంది, నా కూతురికి 15 ఏళ్ళకి నాకు ఒక ఫంక్షన్ వస్తుంది, ఒక ఈవెంట్ వస్తుంది, అప్పుడు నేను 50 తులాలు బంగారం పెట్టుకోదలుచుకున్నాను, ఇంకా నా దగ్గర 20 తులాలే ఉంది, ఇంత కావాలి, అంత కొనుక్కోండి. అందరికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, పర్సన్ టు పర్సన్. ఇప్పుడు అందరికి 50 తులాలు కాదు, 5 తులాలు, 10, 50, 100 డిఫరెంట్గా ఉంటాయి. సో అలా మీకు అవసరమైన పక్షంలో కొనుక్కోండి. కానీ గోల్డ్ పెరిగిపోతుందని కొనొద్దు. ఓకే, అలానే గోల్డ్ అసలు ఎంత రేట్ని ఇస్తుందో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. గోల్డ్ పెరుగుతుందంటే ఎప్పుడూ పెరుగుతూ పోదు కదా. గోల్డ్ తగ్గడం కూడా జరుగుతుందని లాస్ట్ ఇయర్ మనకు తెలిసిపోయింది. 2020 అక్టోబర్, సెప్టెంబర్లో 56,000కి వెళ్ళిన గోల్డ్ మళ్ళీ 44కి వచ్చి మొన్నటి వరకు 50లో ఉంది, ఇప్పుడు 52 అయింది. దానికి పెరిగిపోతుందని కొంటున్నారు. ఈ పెరిగేది కూడా మళ్ళీ తగ్గొచ్చు కదా. అంతే కదా. మీ అవసరాన్ని కొంటే ఉంచుకోవచ్చు, పెరుగుతుంది అనుకుంటే మళ్ళీ మీరు దీన్ని ఏం చేస్తారు? తగ్గితే మీరు బాధపడతారు. ఓకే, అయితే గోల్డ్ అనేది మనకు ఒక సెంటిమెంట్ అయిపోయింది. అంటే రెగ్యులర్ లైఫ్లో గోల్డ్ ఈజ్ అ పార్ట్. గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఇస్ అన్ ఆర్నమెంట్. కన్జంప్షన్కి, చూపించుకోవడానికి గోల్డ్. ఓకే, దాన్ని టేస్ట్ చేయరు కదా, కానీ అది అవసరం. అంటే మీ ఆనందానికి మించి ఏముంటుంది రిటర్న్. అండ్ ప్రసాద్ గారు, నేను కొత్తగా వింటుంది ఏంటంటే గోల్డ్ బాండ్ అని. జస్ట్ బిఫోర్ ఏంటంటే కొనుక్కునే వాళ్ళు, పెట్టుకునే వాళ్ళు, కొంతమంది మనీ అవసరం వస్తే తాకట్టు పెట్టుకోవడం అలాంటివి జరుగుతుంది. బట్ కొత్తగా ఏంటంటే గోల్డ్ బాండ్ అని వింటున్నాము. ఇది ఇంతకు ముందు నుంచే ఉందా, లేకపోతే ఇప్పుడే గోల్డ్ బాండ్ అనేది స్టార్ట్ అయిందా? గోల్డ్ బాండ్స్ 2015 నవంబర్ నుంచి ఉన్నాయండి. సవరన్ గోల్డ్ బాండ్స్ అంటే గవర్నమెంట్, ఆర్బీఐ ఇష్యూ చేస్తున్న బాండ్స్. అయితే బాండ్స్ కంటే ముందు ఇంకొకటి కూడా ఉంది, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్నమెంట్ అయితే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు ఆర్నమెంటే కొనుక్కోవాలి కదా. నేను మెడలో వేసుకోవడానికంటే ఆర్నమెంటే కొనుక్కోవాలి. గోల్డ్ బాండ్ కొంటేనో, డిజిటల్ గోల్డ్ కొంటేనో వేసుకోలేరు. ఇప్పుడు ఇది అన్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు మీరు 3 ఆప్షన్స్ చూసుకోవాలి. చాలామందికి సరిపడా గోల్డ్ ఉంది. ఇప్పుడు ఓన్లీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది పెరుగుతుంది అనుకుంటున్నారు. ఫస్ట్ అసలు గోల్డ్ ఎంత పెరుగుతుంది అంటే ఎలా చెప్తా ఉంటారు. అలా చెప్పలేనిది ఏమీ లేదు. మీరు ఎలా చెప్పాలంటే లాస్ట్ 1 year 2 years రిటర్న్ కాదు, 10 years రిటర్న్ చూడండి. ఎప్పుడైనా సరే, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, అది మ్యూచువల్ ఫండ్ అయినా, స్టాక్ అయినా సరే, లాస్ట్ 1 yearలో 200% పెరిగితే అది రైట్ స్టాక్ కాదు. లాస్ట్ 10 yearsలో ఎంత ఉంది, సో ప్రాబబ్లీ అది రిపీట్ అవుతుంది నెక్స్ట్ 10 yearsలో కదా. అలా గోల్డ్ ఎంత పెరిగిందంటే ఎగ్జాక్ట్గా 10 years ఫ్రమ్ నౌ, 2012 జనవరికి వెళ్ళండి. 2012 జనవరికి వెళ్తే గోల్డ్ వాజ్ ట్రేడింగ్ అరౌండ్ 2800, 2900. అంటే 10 yearsలో పర్ గ్రామ్ 2900 నుంచి ఈరోజు హార్డ్లీ 5200 అయింది. అంటే డబుల్ అయితే అవ్వలేదు, ప్రైస్ డబుల్ అవ్వలేదు. 10 yearsలో కనుక ప్రైస్ డబుల్ అయితే అది ఇచ్చిన రిటర్న్ 7%. అంటే గోల్డ్ 7% రిటర్న్ 10 yearsలో ఇవ్వలేదు. కరోనాలో వితిన్ 6 monthsలో 40% ఇచ్చింది. కానీ 10 years ఉన్నతనికి అయితే ఇప్పటికి 7% కదా వచ్చింది అని హయ్యర్ సైడ్ అనుకుంటే. సో ఇట్లా మధ్యలో 6 నెలల్లో 7 నెలలు ఇచ్చిన రిటర్న్ స్టాండర్డ్ కాదు. మీరు తెలుసుకోవాల్సింది 10 yearsలో ఏమి ఇచ్చింది చూస్తే గోల్డ్ 7% ఇచ్చింది. అయితే దాన్ని ఓన్లీ రిటర్న్స్ పరంగా చూడొద్దు. మీరు దాన్ని ఎంజాయ్ చేశారు, మీరు దాన్ని ఆర్నమెంట్గా వాడారు కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ 7. ఓకే, కానీ మీ పర్పసే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది ఇవ్వగలిగింది మీకు 7%. ఓకే, సో ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొంటే మీకు 7% పెరుగుతుంది. కానీ ఫిజికల్ గోల్డ్ కొన్నట్లయితే మీరు కొంటున్నప్పుడు దానికి GST 3% పే చేస్తున్నారు ఇప్పుడు.
ఓకే. అండ్ ఆర్నమెంట్ కొన్నట్లయితే మీకు దాని మేకింగ్ వేస్టేజ్లు ఆల్మోస్ట్ 9 to 10%. అంటే మీరు కొన్న రోజే 13% యాక్చువల్ మీరు కొన్నదానికన్నా తక్కువ గోల్డ్ వస్తుంది మీకు. మీరు ₹1,00,000 పెట్టి గోల్డ్ కొన్నట్లయితే మీకు గోల్డ్ వర్త్ వచ్చేది 87,000 ఫస్ట్. అది ఫ్యాక్టర్ చేసుకోవాలి. ఇది ఆర్నమెంట్ అయితే ఈ లెక్క అసలు పట్టుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ అయితే అప్పుడు దానికి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇది డిజిటల్ గోల్డ్. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అందరూ చూసేసారు, ఎందుకంటే ఈ పేటిఎం యాప్లో చాలా యాప్స్లో ఉంది, గూగుల్ పే యాప్లో కనపడుతుంది. ఓకే. సో ఇంకోటి ఏంటి, డిజిటల్ గోల్డ్ అనేది ₹1 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరేం ½ గ్రామ్ కొనాల్సిన అవసరం లేదు. రూపాయి అంటే రూపాయి వర్త్ గోల్డ్ కొనుక్కోవచ్చు, ₹10, ₹100. అట్ ద సేమ్ టైం ఆ గోల్డ్ అమ్ముకోవచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటంటే మీరు గోల్డ్ ఇక్కడ కొంటే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కానీ స్టోర్ చేస్తారు. మీరు కావాల్సినప్పుడు ఆ గోల్డ్ అమ్మి మీకు డబ్బులు ఇస్తారు. ఎంత ఇస్తారు? ఆ గోల్డ్ ఏ ప్రైస్ ఉంటే అది ఇస్తారు. కానీ ఇక్కడ వేస్టేజ్ అనేది లేదు కదా. మీరు ₹100 పెడితే ₹100 గోల్డ్ వస్తుంది. కానీ దీనికి కూడా 3% GST అప్లికేబుల్. బట్ ఈ ఛార్జెస్ అనేవి ఉండవు. వేస్టేజ్లు మేకింగ్లు పోవు, కానీ 3% GST ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ గోల్డ్ ఈజ్ బెస్ట్ అనుకున్నారు. కానీ డిజిటల్ గోల్డ్ కంటే సవరన్ గోల్డ్ బాండ్ ఈజ్ ఫార్ బెటర్. ఓ, అంటే అది ఎలా ఉంటుందంట? సవరన్ గోల్డ్ బాండ్ అనేదాన్ని RBI ఇష్యూ చేస్తుంది. ఓకే. దీన్ని ఇష్యూ చేసినప్పుడు మీకు GST ఛార్జ్ చేయరు. ఓకే. ఎవ్రీ ఇయర్ 6 to 7 times సవరన్ గోల్డ్ బాండ్ ఇష్యూ చేస్తున్నారు. ఈ మంత్ కూడా February 28 నుంచి March 4 వరకు సవరన్ గోల్డ్ బాండ్ ఓపెన్ ఉంది ఇష్యూయన్స్కి. ఓకే. ఈ సవరన్ గోల్డ్ బాండ్ని 1 గ్రాము నుంచి మల్టిపుల్స్ ఆఫ్ గ్రామ్స్ కొనుక్కోవచ్చు. ఒక వ్యక్తి అతని పాన్ కార్డ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్స్ అప్ టు 4 kilo గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓకే. సవరన్ గోల్డ్ బాండ్స్ రూపంలో. అయితే మీరు ఎలా కొంటారు, ఇక్కడ ఆ రోజు ఉన్న గోల్డ్ రేటుకి మీకు పర్ గ్రామ్ చొప్పున ఇస్తాడు. అయితే ప్రిఫరబుల్లీ ఒక ₹50 డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రతిసారి. అంటే గోల్డ్ కనుక ఈరోజు 50-100 ఉంటే ₹4950 పర్ గ్రామ్ చొప్పున ఇస్తున్నారు. ఒకటి అంటే ఇనిషియల్గా రావటమే స్లైట్ డిస్కౌంట్లో వస్తుంది, వెరీ మైన్యూర్ ఫ్యాక్టర్. ఓకే, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ బాండ్ కొంటే ఏంటి అంటే ఈ బాండ్ కంటూ ఒక టెన్యూర్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సవరన్ గోల్డ్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ. సెంట్రల్ గవర్నమెంట్ త్రూ RBI నుంచి ఇష్యూ చేస్తుంది. ఇక్కడ మీకు డిఫాల్ట్ అనే రిస్కే లేదు. ఓకే, డిఫాల్ట్ అనే రిస్క్ లేదు ఫస్ట్. నెక్స్ట్ ఈ బాండ్ యొక్క టెన్యూర్ 8 years. ఈ బాండ్ యొక్క టెన్యూర్ 8 years. అంటే 8 years తర్వాత అది మెచ్యూరిటీ అయిపోతుంది. మెచ్యూరిటీ అయినప్పుడు ఏం చేస్తారు, ఆ రోజు గోల్డ్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ మీకు ఇచ్చేస్తారు. అంటే 8 years వరకు మనం దాన్ని తీసుకోలేము, అమ్మలేము. తీసుకున్న ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 years టెన్యూర్. 8 years తర్వాత మీరు హోల్డ్ చేయలేరు. ఫస్ట్ 8 years రోజు ఇప్పుడు పర్ గ్రామ్ మీరు 5,000 కొన్నారు. ఆ రోజు 8 years తర్వాత పర్ గ్రామ్ 10,000 ఉంటే మీరు కొనింది 10 grams అయితే 10 grams ఇంటూ 10,000 1 lakh వస్తుంది. మీరు కొనింది 50,000. అది ఫస్ట్ పాయింట్. మరి అలా అయితే ఇంకా డిఫరెన్స్ ఏముంది, డిజిటల్ గోల్డ్లో అంతే వస్తుంది, ఇక్కడ అదే వస్తుంది కదా. దానికే గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి ఒక కూపన్ ఇస్తుంది. అంటే ఇంట్రెస్ట్ లాగా మీరు ఎంతైతే వర్త్ గోల్డ్ కొంటారో దానికి 2.5% ఇంట్రెస్ట్ లాగా ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్లో క్రియేట్ చేస్తుంది. ఇది సంథింగ్ లైక్ ఇంట్రెస్ట్. మీకు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు కదా. మీరు ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటే వడ్డీ రాదు, మీరు ఆర్నమెంట్ కొనుక్కుంటే వడ్డీ రాదు. సవరన్ గోల్డ్ బాండ్ కొంటే మీకు వడ్డీ లాగా ఒక 2.5% పర్ ఇయర్ వస్తుంది. దాన్ని ఇయర్లో 2 సార్లు ఇస్తారు, 6 monthsకి ఒకసారి ఇస్తారు. 1.25%, 1.25%. అది ఆబ్వియస్గా ఎడిషనల్ రిటర్న్. అండ్ మీరు కొన్నప్పుడు మీరు GST 3% పే చేయట్లేదు. ఇక్కడ వేస్టేజ్లు బ్రోకరేజ్లు లేవు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కనుక 8 years హోల్డ్ చేసి మీరు పెట్టిన 1 lakh కనుక 2 lakh అయితే ఆ వచ్చిన ఎంటైర్ అమౌంట్కి ఎటువంటి ట్యాక్స్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు సవరన్ గోల్డ్ బాండ్ టిల్ మెచ్యూరిటీ ఉంటే. ఈవెన్ 5 years తర్వాత కూడా మీరు సరెండర్ చేయొచ్చు, అప్పుడు కూడా మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. 5 years లోపు మీరు అమ్మినట్టయితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏంటి సార్ అనుకుంటారు. నిజానికి ఫిజికల్ గోల్డ్కి డిజిటల్ గోల్డ్ కూడా మీరు ట్యాక్స్ పే చేయాలి. అవును, చేస్తారు డెఫినెట్లీ. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్ కేస్ 3 years మీరు అబవ్ హోల్డ్ చేసినట్లయితే మీరు ఫిజికల్ ఆర్నమెంట్ కొని అమ్మినా సరే మీకు వచ్చిన ప్రాఫిట్లో విత్ ఇండెక్సేషన్తో 20% ట్యాక్స్ పే చేయాలి. దట్ ఈజ్ ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇండియాలో గోల్డ్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్, దాన్ని అంత ఈజీగా ఎవరు టచ్ చేయరు. ఓకే, సో ఫిజికల్ గోల్డ్లో కూడా ట్యాక్స్ పే చేయాలి. రెగ్యులేషన్ అంత స్ట్రిక్ట్ లేదు, పే చేయట్లేదు. డిజిటల్ గోల్డ్ అయితే ఖచ్చితంగా మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే మీకు వచ్చిన ప్రాఫిట్స్లో. వెరిన్ సవరల్ గోల్డ్ బాండ్లో మీరు ట్యాక్సెస్ పే చేయరు మెచ్యూరిటీ వరకు ఉంటే, లేదా 5 years అండ్ అబవ్ హోల్డ్ చేస్తే. ఇన్ బిట్వీన్ మీకు అవసరం వస్తే సవరన్ గోల్డ్ బాండ్ని మోస్ట్లీ మీరు డీమ్యాట్ ద్వారా కొంటారు లేదా బ్యాంక్ ద్వారా కొంటారు. ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో కొనవచ్చు. ఇన్ కేస్ డీమ్యాట్ ద్వారా కొంటే మీకు అది మార్కెట్లో లిస్ట్ అయినట్టుగా సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా మీ బాండ్ మీకు అవసరం ఉంటే అమ్ముకోవచ్చు. నెక్స్ట్ థింగ్, థర్డ్ థింగ్ ఏంటి, అందరు గోల్డ్ ఎందుకు కొంటారంటే గోల్డ్ ఉంటే అవసరమైతే లోన్ పట్టుమని వచ్చేస్తుంది. సిమిలర్గా సవరన్ గోల్డ్ బాండ్లో కూడా మీకు లోన్ వస్తుంది. లోన్ వెసులుబాటు ఉంది, ట్యాక్సేషన్ లేదు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు,
అండ్ ఎవ్రీ ఇయర్ మీకు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ బై గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, ఆర్బీఐ సవరన్ గ్యారంటీ. సో అందువలన మీరు నిజంగా గోల్డ్ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ ఓన్లీ సవరన్ గోల్డ్ బాండ్. 2.5% ఇన్ అడిషనల్ రిటర్న్. అయితే ఈ వస్తున్న ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారు, మీకు వాళ్ళు ఇస్తున్న ఇంట్రెస్ట్ని, అది మీ ఇన్కమ్లో యాడ్ అవుతుంది, దానికి మీరు ట్యాక్స్ పే చేసుకోవాలి. బట్ పే చేసిన అది అడిషనల్ రిటర్న్ కదా, ఇప్పుడు డిజిటల్ గోల్డ్ కన్నాను. డిజిటల్ గోల్డ్లో పెట్టే వాళ్ళకి, ఎందుకంటే సవరన్ గోల్డ్ బాండ్కి అంత ప్రాచుర్యం లేదు, అంత పబ్లిసిటీ లేదు కదా. కానీ స్లోలీ చాలా పికప్ అయింది. ఇనిషియల్గా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ, ఒక లాట్లో 300 crores అలా చేశారు. ఇప్పుడు నౌ దట్ ట్రెండ్ ఇంటూ ఈ స్లాట్ ఇచ్చినప్పుడు, సవరన్ గోల్డ్ ఆఫర్ చేసినప్పుడు thousands of crores అక్యుములేట్ అవుతుంది. ఎస్. అయితే గవర్నమెంట్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని 2.5% అడిషనల్ రిటర్న్ ఇస్తుంది గోల్డ్కి? దట్స్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. ఈ మనీ రేజ్ చేసిన దాన్ని గవర్నమెంట్ విల్ ఆబ్వియస్లీ యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి వాడుతుంది. అయితే ఇక్కడ ఇంటెన్షన్ వాడుకోవడానికి ఇంకా అదర్ మార్గాలు ఉన్నాయి. చాలా బాండ్స్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. ఆర్బీఐ పేపర్స్ ఇస్తుంది, ఎన్హెచ్ఐ పేపర్స్ ఇస్తుంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ చాలా బాండ్స్ ఇస్తుంది. ఇలా ఎందుకు చేస్తుందంటే గవర్నమెంట్ వాంట్ టు డిస్కరేజ్ పీపుల్ ఫ్రమ్ బయింగ్ గోల్డ్. ఓకే ఎందుకు డిస్కరేజ్ చేయాలి? గోల్డ్ కొనడానికి గవర్నమెంట్కి పబ్లిక్ బయింగ్ గోల్డ్ ఈజ్ ఎ లాస్ టు ది గవర్నమెంట్. అది ఇన్కమే కదండి, లాస్ ఎలా అవుతుంది? కొంటే ఇన్కమ్ రాదు. యాక్చువల్గా మీరు గోల్డ్ ఓన్ చేశారు, లెట్ అస్ అజ్యూమ్ యు ఆర్ ఓనింగ్ ఒక 10 kg గోల్డ్ ఉంది మీ దగ్గర, విచ్ ఈజ్ వర్త్ 3 crore. దానివల్ల ప్రజలకు కానీ సొసైటీకి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఆ గోల్డ్ మీ అలమూరులో ఉంటే ఎవరికి ఉపయోగం? మీ లాకర్లో ఉంటే ఎవరికి ఉపయోగం లేదు కదా. అదే ఆ మనీని ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ 10 crores హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది కదా. కానీ మనకున్న సెంటిమెంట్కి మనం ఎవరిని అలా డివైడ్ చేయలేం, అంటిల్ అన్లెస్ యూ గివ్ ఎ బెటర్ రిటర్న్. అంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలంటే మన ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరగాలి. మన మేజర్ బర్డెన్ ఇచ్చే ఇంపోర్ట్స్ ఏంటి? క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. ఈరోజు కూడా ఇండియన్స్ విల్ ఇంపోర్ట్ అరౌండ్ 1000 tons per year ఇంపోర్ట్ చేస్తాం గోల్డ్. దాని నుంచి వచ్చి ఎవరైనా పొలిటీషియన్ కానీ రూలింగ్ పార్టీ కానీ మీరు గోల్డ్ కొనొద్దంటే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టాపిక్, వెరీ సెన్సిటివ్ టాపిక్. సో దాన్ని టచ్ చేయకూడదు కాబట్టి దాన్ని స్లోలీ ఇలా డైవర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ కోట్ చేయొచ్చు. సమ్మర్ ఇన్ ది ఇయర్ 1933లో యుఎస్లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. యుఎస్ స్టాక్ మార్కెట్ ఫెల్ బై 80-90%. 50% ఆఫ్ పీపుల్ హావ్ లాస్ట్ దేర్ జాబ్. అప్పుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని ఒక కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడు. సో అప్పుడు ఏంటంటే అంత క్రైసిస్ వచ్చినప్పుడు లిక్విడిటీ కావాలంటే కరెన్సీ ప్రింట్ చేయాలి. అప్పుడున్న రూల్స్ ప్రకారం కరెన్సీ ప్రింట్ చేయాలంటే గోల్డ్ డిపాజిట్ చేస్తేనే కరెన్సీ ప్రింట్ చేయాలి. గవర్నమెంట్ దగ్గర గోల్డ్ లేదు. సో దెన్ హీ హాజ్ గివెన్ ఏ కాల్, పబ్లిక్ ఒక మాట చెప్పాడు ఆయన, మీరందరూ మీ గోల్డ్ గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయమని. యుఎస్లో గోల్డ్ తక్కువ వాడతారు, అయినప్పటికీ అక్కడ పీపుల్ ఇంక్లూడింగ్ వెడ్డింగ్ రింగ్స్ కూడా గవర్నమెంట్కి ఇచ్చారు ఆ క్రైసిస్ నుంచి బయటికి రావాలని. అట్ ఎ వెరీ లో ప్రైస్ ఇచ్చి సమ్హౌ దే మేనేజ్ దర్ సిచ్యువేషన్. అంటే వెన్ దెర్ ఇస్ అ టఫ్ టైమ్ పీపుల్ కూడా సఫర్ అవ్వాలి, దే ఆల్సో షుడ్ టేక్ దట్ పెయిన్ అండ్ సపోర్ట్ ద గవర్నమెంట్. అయితే ఇక్కడ మనకి గోల్డ్ విషయంలో ఆ సెంటిమెంట్ ఎవరు టచ్ చేసే ధైర్యం చేయరు కాబట్టి దాన్ని స్లోలీ సవరన్ గోల్డ్ బాండ్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఎవ్రీ ట్రెండ్స్లో అంటే ఎవ్రీ 2-3 monthsకి ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 1000 crores వస్తుంది. అంటే అంత గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోయినట్టే కదా. దట్స్ ఎ మేజర్ బెనిఫిట్ టు ద కంట్రీస్ ఎకానమీ. అందుకని సవరన్ గోల్డ్ బాండ్, బయింగ్ ఎ గోల్డ్ బాండ్ ఈజ్ నాట్ ఓన్లీ మీకు ఇన్కమ్ రావడమే కాదు, ఇట్స్ యువర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. సో ప్రతి ఒక్కళ్ళు సవరన్ గోల్డ్ బాండ్ కొనుక్కోవటం ఉత్తమం. దీనికి లాక్ ఇన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్నాక సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అండ్ దీంట్లో వస్తున్న చివరి దాకా ఉంటే మీకు మెచ్యూరిటీ టైంలో వచ్చే ఎంటైర్ అమౌంట్ మీకు వచ్చిన గెయిన్స్ అన్నీ ట్యాక్స్ ఫ్రీ. సో ఇట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కొరకు అయితే సవరన్ గోల్డ్ బాండ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్ అండి.